అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ సింగర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్‌కి స్వాగతం. సో, మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకైతే ఆల్రెడీ మన ఛానెల్‌లో పాడిన సింగర్ రావడం జరిగింది. సో, మరి తను ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు సిరిసిల్లాలోని రేగట్లపల్లి నుంచి వచ్చింది. సో, అప్పుడు కొన్ని పాటలే పాడినా ఇంకా మరిన్ని పాటలొచ్చి ఇంకా బాగా పాడతా అనే ఉత్సాహంతోటైతే ప్రస్తుతం మన ముందుంది. సో, ఇక పరిచయం చేసుకొని మరి ఇంకెన్ని పాటలు పట్టుకొచ్చిందో అయన్నీ పాడించుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. బాగున్నారా? బాగున్నాం సో మేడం. చాలా రోజులకి కలిసారు మొత్తానికైతే. మరి పాటలు మరి ఎన్ని పట్టుకొనొచ్చిర్రు? మళ్ళీ పాడాలి, పాడాలని ఉత్సాహంతో వచ్చిర్రుగా. ఆ! హ్మ్. ఎన్ని పట్టుకొచ్చిర్రు? పట్టుకొచ్చాం మేడం 12. 12 డజన్ కంటే ఎక్కువదనుకున్నావు. సరే 12 చీరల మీద బాగున్నదిగా పాటొకటి. మొత్తానికైతే పూల పూల చీర కట్టుకొని మంచిగొచ్చినావు గదా! పట్టు జాకెటేసుకొని. చీరల మీద ఒక పాట పాడు. శనిగ పూల ఉన్న చీర కట్టుకొని సీనయ్యనే శనిగొయ్య ఓతే సీనయ్యో శనిగ పూల చీర కట్టుకొని సీనయ్యనే శనిగొయ్య ఓతే సీనయ్యో శనిగలో ఉన్న ఉత్తరేను సీనయ్యో నా సీరంతా సిక్కు బొక్కు ఆయే సీనయ్యో నా సీరంతా సిక్కు బొక్కు ఆయే సీనయ్యో కుసుమ పూల చీర కట్టుకొని సీనయ్యో నే కుసుమగొయ్య ఓతేను సీనయ్యో కుసుమ పూల సీరెను సీనయ్యో నా సీరంతా సిక్కుబొక్కు ఆయే సీనయ్యో బంతి పూల సీర కట్టుకొని సీనయ్యో నేను బసెక్కి పోంగా సీనయ్యో బసులున్న పిల్లగాళ్ళు సీనయ్యో వాళ్ళు కన్ను కొట్టి సైర చేసిరి సీనయ్యో కన్ను కొట్టి సైర చేసిరి సీనయ్యో నేను సిద్దిపేటకు ఎల్లంగా సీనయ్యో సిద్దిపేటకు ఎల్లంగా సీనయ్య సిద్దిపేట పిల్లలంతా కలిసి సీనయ్య నన్ను కన్ను సైర చేసి కలుపుకున్నారు సీనయ్య నన్ను కన్ను సైర చేసి కలుపుకున్నారు సీనయ్య మొత్తానికైతే చీరల మీద మంచి పాటే పట్టుకొని వచ్చినావు. అన్ని చీరలు కలుపుకొని తీసుకొని వచ్చినావు. ఎన్ని రకాల చీరలు ఉన్నాయి నీకు? నాకు 3 రకాలు. 3ఏనా? ఒకటి ఏమేమి ఉన్నాయి? వర్క్ చీర ఒకటి. ఇంకా ఒకటి ఎల్లో కలర్ పట్టు చీరలు అంతే. 3 రకాలే ఉన్నాయి. మొత్తానికైతే 3 రకాల చీరలతోని కట్టేసినావు. పాట పాడేసినావు. ఇప్పుడు మరి ఇంకేం పాట పాడుతున్నావు? గుంపు గుంపు చింతల్ల నేరియాలో ఆ గుంపు చింతల్ల నేరియాలో ఆ గుంపు చింతల్ల నేరియాలో నా బిడ్డ ఉరివేల నేరియాలో మీ అత్త వచ్చింది నేరియాలో లేవును బిడ్డ నేరియాలో మీ అత్త వచ్చింది నేరియాలో లేవును బిడ్డ నేరియాలో గుంపు గుంపు చింతల్లా నేరియాలో ఆ గుంపు చింతల్లా నేరియాలో పొద్దు సాయోలే నేరియాలో మీ అత్త వచ్చింది నేరియాలో అమ్మరో మాయమ్మ నేరియాలో మమ్మగన్న తల్లి నేరియాలో చీకటి కోనేరు నేరియాలో నేను ఓనమ్మ నేరియాలో గుంపు గుంపు సింతల్లా నేరియాలో ఆ గుంపు సింతల్లా నేరియాలో నా బిడ్డ ఉరిమేల నేరియాలో బట్టలు గట్టు బిడ్డ నేరియాలో గుంపు గుంపు సింతల్లా నేరియాలో ఆ గుంపు సింతల్లా నేరియాలో రాజ్యాలు వేలేటి నేరియాలో ఆడు దేవుడమ్మ నేరియాలో గుంపు గుంపు సింతల్లా నేరియాలో ఆ గుంపు చింతల్లా నేరియాలో దేశాలు వేలేటి నేరియాలో దేవుడు శంకరుడు నేరియాలో గుంపు గుంపు చింతల్లా నేరియాలో ఆ గుంపు చింతల్లా నేరియాలో బుడియ జంగా పొనికి నేరియాలో నేనుండవోనమ్మ నేరియాలో గుంపు గుంపు చింతల్లా నేరియాలో ఆ గుంపు చింతల్లా నేరియాలో. సరే పోషవ్వా, మొత్తానికి మళ్ళీ గుంపు గుంపు సింతల్ల పాట మళ్ళా చాలా రోజుల తర్వాత గుర్తు చేసినావు. మరి ఇంకా బాగా పాడతాను వచ్చినావు. మరి కొంచెం తడబడుతున్నావు, సరిగా రావట్లేదు, రాగం తగ్గుతుంది, ఎందుకని? ఏ బగ్గ పాడితే మేడం అక్కడ వచ్చింది కదా అని తగ్గించినాను. అంతేనా? ఇంకా బాగా వాడాలి మరి. అంతేనా? జనాలు బాగా చూడాలంటే మంచిగా వాడాలి, సరేనా? ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి ఎండాకాలం? ఇక నిన్న మొన్న ఇసమే వేసినాము, నిన్న మక్కలు అమ్మినా, మొన్న వరి అమ్మినా. ఇసమా? వరి వరి మక్క జొన్నలు కొట్టి అమ్మినా మేడం. పోషవ్వా, సరే మేడం.
ఈ మధ్యల జరా ఎక్కువ ఊళ్ళో ఎట్లా జరుగుతున్నాయి మీ చుట్టుపక్కల సంఘటనలు? సంఘటనల ఉమ్, ఇక అట్లే జరుగుతున్నాయి భార్య మేడం. భర్తలు కొట్టుకోవడం మన రాట్లపల్లె మందం అంటే లేదు. లేదా? ఆ మా దిక్కున్నాయిగా మరి. లేదు మేడం. అలాగే కోడలు అమ్మగారింటికి పోతది, కొడుకు పోయి తోలుకరా పోరా, కొడుకుని తోలుకరా పోని అమ్మాయి అంటారు. అట్లా జరుగుతున్నాయి. మీ దిక్కు ఏం జరుగుతలేవా? మీ జరుగుతలేదు ఊరైతే మేడం. మంచి ఊరు అన్నట్టు. మా రాట్లపల్లె మంచిది, మంచిది. గజ్వెల్ మంచిది. గజ్వేల్ మంచిది, రేగట్లపల్లె మంచిది. ఇంకో గిట్ట జరుగుతుంది కదా, నేను చెప్పినా కదా, ఆ. ఇంకా దాని మీద ఏమైనా పాట వస్తే పాడరాదు? అవ్వ నేను పోతనే పొరిందోలుకొస్తనే, అవ్వ నేను పోతనే పొరిందోలుకొస్తనే, ఓదు బిడ్డో ఓదు బిడ్డో సెందురయ్య వాళ్ళు నీకు దొలరురో, ఓదు బిడ్డో సెందురయ్య వాళ్ళు నీకు దొలరురో, అవ్వ నేను పోతనే పొరిందోలుకొస్తనే, అవ్వ నేను పోతనే పొరిందోలుకొస్తనే, ఓదు బిడ్డో ఓదు బిడ్డో సెందురయ్య వాళ్ళు నీకు దొలరురో, ఓదు బిడ్డో సెందురయ్య వాళ్ళు నీకు దొలరురో, కళ్ళకు కడాలు పెడతనే కదిలిచ్చుకోనొస్తనే, కళ్ళకు కడియాలు పెడతనే కదిలిచ్చుకోనొస్తనే, ఓదు బిడ్డో ఓదు బిడ్డో సెందురయ్య వాళ్ళు నీకు దొలరురో, ఓదు బిడ్డో సెందురయ్య వాళ్ళు నీకు దొలరురో, అవ్వ నేను పోతనే పొరిందోలుకొస్తనే, అవ్వ నేను పోతనే పొరిందోలుకొస్తనే, ఓదు బిడ్డో ఓదు బిడ్డో సెందురయ్య వాళ్ళు నీకు దొలరురో, ఓదు బిడ్డో సెందురయ్య వాళ్ళు నీకు దొలరురో. మొత్తానికైతే తోలిరా తోలేరా, పోయిండా పోలేడా? ఏడ తోలలే ఇంకా మేడం. అత్తగారింటికి పోతుండు ఈయన పోయిండా పోలేదా? పోతుండు పోతుండు. ఉమ్. పోయిండా? పోతున్నాడు, పోయిండు, కాళ్ళ కాడలు పెట్టి కదిలించుకొని వస్తా అని అంటుండు. మరి తీసుకొని వచ్చిండా నీ పాటల? ఇంకేడా మేడం, ఇంకా రెండున్నాయి. దాంట్లో తీసుకొని వచ్చిండా? తీసుకొని వచ్చిండు మేడం. తీసుకొని వచ్చి మంచిగుంటే సరిపోయలే. మంచిగా ఉంటారు. పాట వస్తుంది మేడం, ఏం పాట? సిక్కుడు సింది అని, అంటే లవర్ కిందికి. వామ్మో, లవర్ లవర్ పాట వస్తుంది అన్నట్టు. వామ్మో, సరే. సిక్కుడు ఊసింది సిరిమల్లె ఊసింది, సిక్కుడు ఊసింది సిరిమల్లె ఊసింది, సిక్కుడు కింద సిరిసాపెయ్యమ్మో నా మర్దల మాణిక్కమా, సిరిసాపెయ్యమ్మో నా మర్దల మాణిక్కమా, సిరిసాప వేస్తే మా వాళ్ళు చూస్తారు రో, సిరిసాప వేస్తే మా వాళ్ళు చూస్తారు రో, సిరిసాప ఎయ్యరో నా బావ కొడుక మల్లేశ, సిరిసాప ఎయ్యరో నా బావ కొడుక మల్లేశ, మీ ఒళ్ళు చూడకుంటా నేను కాళ్ళు కదలకుంటా, మీ ఒళ్ళు చూడకుంటా కాళ్ళు కదలకుంటా, నేను మెల్లెంగా వస్తానే నా మర్దల మాణిక్కమా, నేను మెల్లెంగా వస్తానే నా మర్దల మాణిక్కమా, నిమ్మాలు కొట్టి నీడయి బావయ్యో, నిమ్మాలు కొట్టి నీడయి బావో, నిమ్మాల కింద మనము కూసుండి, నిమ్మాల కింద మనము కూసుండి మాట్లాడుదాము బావయ్యో, నిమ్మాల కింద కూసుండి, నిమ్మాలు కొట్టినా నీడేసినా, నిమ్మాలు కొట్టినా నీడేసినా, నీ వల్ల కంటే పడతావు పిల్లో నా మర్దల మాణిక్కమ్మ, నీ వల్ల కంటే పడతావు పిల్లో నా మర్దల మాణిక్కమ్మ. సో మొత్తానికైతే చిక్కుడు చెట్టు మీద కింద మీ బావతోటి లవర్స్ పాట పాడేసినావు. మేడం, ఎవరి కాడ తీసుకున్నావు లవర్స్ పాట? నా పొట్టలకేనే వచ్చింది అది. అంతే, నీ పొట్టలకెళ్ళే వచ్చిందా? ఎక్కడ ఎక్కడ తీసుకోలే మేడం, నా పొట్టలకేనే వచ్చింది అది. తోట ఆమె నువ్వు ఇద్దరు కలిసి షెరింత అటింత శరీరం ఆకిలి ఊకొని చల్లుకుంటారా? నీ మీద పాట కూడా కై కట్టుకున్నావు అట్లా ఆకిలి మీద. మరి పాడతావా? ఒకసారి పాడండి. పొద్దున్న లేచినది గొల్లొల్ల వాడి అమ్మ, పొరక సేత బట్టి గొల్లొల్ల వాడి అమ్మ, ముంగిల్లు నూకినది గొల్లొల్ల వాడి అమ్మ, గోవుల్ల పెండ తెచ్చే గొల్లొల్ల వాడి అమ్మ, గులముల్ల కలిపినదే గొల్లొల్ల వాడి అమ్మ, సనుపుల్లు జల్లినదే గొల్లొల్ల వాడి అమ్మ, బీరాయి పువ్వేసి గొల్లొల్ల వాడి అమ్మ, బిందెల్లు దోమినదే గొల్లొల్ల వాడి అమ్మ, కాకేరు పువ్వేసి గొల్లొల్ల వాడి అమ్మ, కడవల్లు దోమినదే గొల్లొల్ల వాడి అమ్మ, గుమ్మేడు పువ్వేసి గొల్లొల్ల వాడి అమ్మ, గుమ్ముళ్ళు దోమినదే గొల్లొల్ల వాడి అమ్మ, గోగుల్ల పెండ తెచ్చి గొల్లొల్ల వాడి అమ్మ, గొలముల్ల కలిపిందే గొల్లొల్ల వాడి అమ్మ, అప్పుడు నూను గొల్లొల్ల వాడి అమ్మ, బీరాయి పువ్వేసి గొల్లొల్ల వాడి అమ్మ, బిందెల్లు దోమినదే గొల్లొల్ల వాడి అమ్మ. బీరాయి పువ్వేసి బిందెలు దోలి, ఎందుకు ఆఖరి పువ్వేసి కడవలు దోవి, గుమ్మడి పువ్వేసి గుమ్మలు దోవిందా? అట్లా దోంతారా?
ముట్టికిని అట్లా కై కట్టిరు అంతే. ఉట్టినే కానీ కట్టుకున్నాను అట్లా వేసి ఏం తెల్లగా కావుగా, అవి వేసి ఏం తెల్లగా కావుగా బిందెలు. ఎందుకు కాదు మేడం, ఇప్పుడు ఇంకొన్ని ఉన్నాయి, ఇంక 2 ముచ్చట్లు. ఆహా! చెప్పు ఎట్లా తెల్లగైతాయి? బీరపు వేస్తే ఉంటే తెల్లగైతాయా? ఇప్పుడు కాకర బియ్యము కడవల తోమి వండిన అంటది, హ్మ్. బీరాయి పువ్వు బిందెల్లో వండిన అంటది. హ్మ్. అన్నలు 7 అన్నాలు ఉంటే ఆహా! వంటలు వండిందా? వండి కొంటపోతుంటది. హ్మ్. ఖజ్జర పండ్లు ఉంటేని కడపళ్ళు, హ్మ్. తమలపాకులు ఉంటే దర్వాద, హుహు. ఇవన్నీ దాడుతాం అన్నట్టు. ఓకే. అన్నల మీద అన్నల మీద. ఆడపిల్ల అన్నల మీద ఆడపిల్ల వాడుకుంటుంది ఈ పాట.